యాజ్ ఐ మీన్ మనం మనకిచ్చుకోవాల్సిన ఆర్ఎల్స్ మన ఫాదర్ కి మన బ్రదర్ కి ఇవ్వాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ లెస్ దాన్ 1000 రూపీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. దాన్నే PSA టెస్ట్ అంటారు, అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్. ఇది ఏం చేస్తుంది అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేస్తుంది. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ ఏంటిది, ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటిది అంటే ప్రతి ఒక్క మగవాడికి ఉండే యూరినరీ బ్లాడర్ కి కింద చిన్న గ్లాండ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. ఒక మగవాడికి వచ్చే స్పమ్ ని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికైనా మనకు కావాల్సింది ఏంటిదంటే సెమైనల్ ఫ్లూయిడ్. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ఆ సెమినల్ ఫ్లూయిడ్ ని తయారు చేయడం అనమాట. ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ లో ఉన్న సెల్స్ అనేటివి అన్కంట్రోల్డ్ గా అబ్నార్మల్ గా డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తాయో ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. దీని నుంచి ఇంకా వేరే ఆర్గాన్స్ కి వెళ్ళిపోతుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్ లో యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ మల్టిపుల్ వస్తాయి మెన్ కి. సాడెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఎవ్రీ ఇయర్ 1.47 మిలియన్ మెన్ మన వరల్డ్ వైడ్ గా ప్రోస్టేట్ క్యాన్సర్ కి గురవుతున్నాడు. ఎవ్రీ 20 నుంచి 22 సెకండ్స్ మధ్యలో ఒక మగవాడికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి డయాగ్నోసిస్ అవుతుంది అనమాట. అసలు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటిది? ఫస్ట్ వచ్చేసి మన చేతుల్లో లేని రిస్కులు. 40 to 50 ఏజ్ ఎవరైతే అబౌవ్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. రెండోది వచ్చేసి మీ ఫాదర్ కి గానీ మీ బ్రదర్ కి గానీ ఉండే జెనెటిక్స్ లో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఉంటే వాళ్ళ నుంచి మనకు కూడా వస్తుంది. మూడోది ఏంటిదంటే హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటే దీని వల్ల కూడా హైయర్ రిస్క్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆర్ ఎల్స్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అట్ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ మన చేతుల్లో లేని పనులు. కానీ మన చేతుల్లో ఉండే రిస్క్ ఏంటివి తెలుసా? సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయకుండా ప్రతిరోజు అలాగే మొబ్బుగా మజ్జిగా లేజీగా ఉండి జస్ట్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండడం. రెండోది ఏంటిదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. హైగా సాల్ట్ ఉన్నా, హైగా షుగర్ ఉన్నా, హైగా ఫ్యాటీ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం. మూడోది ఏంటిది అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా చేయడం. నాలుగోది ఏంటిదంటే పూర్ స్లీప్ ఆర్ ఎల్స్ హై స్ట్రెస్ లెవెల్స్ అనేవి మనకి ఉండడం అనమాట. సో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన చేతుల ద్వారా చేసుకునేటివే. మనం ఏమన్నా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేయొచ్చా సిమ్టమ్స్ తో అంటే అంత ఈజీ కాదు. ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవడం సిమ్టమ్స్ తో. అందుకే PSA టెస్ట్ చేసుకోమని చెప్పింది అనమాట. మన ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే ఒక ప్రోటీన్ మాలిక్యూల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎంత మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, హై లెవెల్ లో లెవెల్ అని చెప్పేసి ఆ టెస్ట్ లో డిటెక్ట్ అయ్యి ఇంకా మరిన్ని స్కాన్స్ అనేవి డాక్టర్స్ చేసి మనకు కనిపెడతారు అనమాట ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందా లేదా. సో నేను ఎందుకు గిఫ్ట్ అన్నాని అనుకో, మన 40 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే మేజర్ గా ఉంటారో మన ఫాదర్స్ గానీ మన బ్రదర్స్ గానీ వాళ్ళకి అవేర్నెస్ లేక వాళ్ళ సిమ్టమ్స్ కూడా కనుక్కోలేక దీని వల్ల క్యాన్సర్ వచ్చేది మిగతా బాడీ పార్ట్స్ కూడా పాకే ఛాన్సెస్ ఉంటుంది. సో పీరియాడిక్ గా మీ ఫాదర్స్ గానీ మీ ఎక్కువగా ఏజ్ ఉన్న మీ బ్రదర్స్ గానీ ఖచ్చితంగా మీ తరపున ఈ టెస్ట్ చేపించి ముందే ఆ క్యాన్సర్ రాకుండా వాళ్ళని ప్రివెంట్ చేయండి.